హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఏపీ హైకోర్టు దాంట్లో భాగంగా జిల్లా కోర్టులలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఇప్పుడు అందరూ కూడా చాలా హైరాణ పడుతూ ఉన్నారు. ఏమేమి సబ్మిట్ చేయాలా, ఏ డాక్యుమెంట్స్ పెట్టాలా, ఎట్లా ఇంకా నేను తొందరగా అప్లై చేసుకోవాలా అని అప్లై చేస్తూ ఉంటారు. అవునా? ఇంకా అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదు? ఇంకా మనకు అప్లికేషన్ యొక్క ప్రాసెస్గా మనకు స్టార్ట్ కాలే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 13వ తేదీ స్టార్ట్ అవుతుంది. మే 13వ తేదీ నుంచి మనం అప్లికేషన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అంతవరకు మనం అప్లై చేసుకోలేం. మరి ఈలోగా మనం ఏం చేయాలంటే, మరి అప్లై చేసుకోవాలంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ 1 వీక్ లోపల మనం ఏం చేయాలా, ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలా. మరి ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగినారు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు పెట్టాలా, స్టడీ సర్టిఫికేట్ ఎప్పుడు చేసుకోవాలా, ఎక్కడి నుంచి ఎక్కడ స్టడీ ఉండాలా, మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమి, నాన్ లోకల్ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్గా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా రండి. అయితే మరి మనం ఉత్తమ్స్ అకాడమీని ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంటారు. ఒక 4 months ముందే నేను ఒక వీడియో చేయడం జరిగింది. నోటిఫికేషన్ రాబోతూ ఉంది, వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు, ఇప్పుడే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పాను. ఒకసారి చూడండి మీరే. దాదాపు ఆ వ్యూస్ దాదాపు 10,000 పైచులకు వ్యూస్ కూడా పోవడం జరిగింది. అంటే చాలామందికి రీచ్ అయిందనమాట ఈ డాక్యుమెంట్స్ కావాలనేసి. మరి ఇప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ రానే వచ్చింది. అయినా కూడా చాలామంది కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు. ఎందుకు డిసప్పాయింట్ ఉన్నారంటే, అనుకున్న సంఖ్యలో వేకెన్సీస్ లేవు. యాక్చువల్ మనం అనుకున్నది ఏమంటే 2,000 నుంచి 3,000 వస్తాయి అనుకోవడం జరిగింది. అట్లీస్ట్ అట్లేదన్నా కూడా 2,000కు తగ్గకుండా వస్తాయి అనుకోవడం జరిగింది. కానీ తీరా నోటిఫికేషన్ వచ్చేలోగా మనకు కేవలం 1620 మాత్రమే ఉన్నాయి. త్వరలోనే కూడా హైకోర్టు రాబోతూ ఉంది. అక్కడ ఉన్నా కూడా మహా అంటే ఒక 2 నుంచి 400 ఉండొచ్చు, అద్భుతంగా ఒక 2,000 వరకు అంతవరకే. కానీ ప్రజెంట్కి అయితే మాత్రం మనకు ఉండేది 1620 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల చాలామంది కొంచెం డిసప్పాయింట్ అయిపోయినారు అనమాట. మేము అనుకున్న సంఖ్యలో నెంబర్ రాలేదు, తక్కువ వచ్చాయి. మళ్ళీ అక్కడ చూస్తే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఉమెన్ అన్నీ రావడంతో అన్నీ రావడంతో అక్కడ 1-2 పోస్టులు ఉన్నాయి. సో మన యొక్క టార్గెట్ ఏమంటే, ఆ యొక్క ఒక్క పోస్ట్ నాది ఎందుకు కాకూడదు అని మీ ప్రిపరేషన్ కసిగా చదవండి. మళ్ళీ మీరు అనుకుంటారేమో, కసిగా చదివితే నాకు జాబ్ రాకపోతే. మన కష్టపడి చదివిన ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికీ వృధా కాదు మిత్రమా. ఇక్కడ పనికిరాకపోవచ్చు, కానీ మనకు ఇదే ఎడ్యుకేషన్ మళ్ళీ మనకు ఎక్కడ పనికొస్తుంది, మీరు రైల్వే ప్రిపేర్ అవుతున్న పనికొస్తుంది. త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు వేకెన్సీ రాబోతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అక్కడ రాబోతూ ఉన్నాయి. అంటే మనం చదివిన చదువు ఎక్కడ కూడా వృధా కాదు, ఎక్కడో ఒక చోట మనకు పనికొస్తుంది. కొందరు ఉంటారనమాట, చదివితే టైంతో వేస్ట్, చదివితే ఎందుకు టైం వేస్ట్ అవుతుందండి? కానే కాదు. ఊరిగా అనవసరంగా నెగిటివిటీ ప్రచారాలు చేసుకుంటూ ఉంటేనే ఇబ్బంది. తప్పితే మరి నెగిటివిటీ ప్రచారాలు చేసుకునే వాళ్ళు మన ఉత్తమ్స్ అకాడమీ ఫాలో కావద్దు. సో ఎవరైతే పాజిటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను మంచి మార్గంలో నేను తీసుకెళ్తాను, నమ్మండి. మరి చూస్తే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా మీకు జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని సబార్డినేట్ వరకు కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి, అన్నీ క్లియర్ కట్గా మీకు ఉంటాయి. మరి చెప్పే ముందుగా మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే, మొత్తం 23 జిల్లాల యొక్క సమాచారాన్ని మీకు మీ దగ్గర రెడీగా ఉండాలా. ఎవరైతే బ్యాంక్ జాబ్, ఈ యొక్క హైకోర్టు జాబ్ కొట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆల్ 23 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేర్చుకొని ఉండాలా. ఆ 26 జిల్లాలు, ఆ జిల్లా యొక్క ప్రత్యేకతలు, అక్కడ ఉన్నటువంటి బర్డ్ శాంక్చురీస్ ఉన్నాయా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి ఏమన్నా వాటర్ ఫాల్స్ ఉన్నాయా, కొండలు ఉన్నాయా, నదులు ఉన్నాయా, ప్రాజెక్టులే ఉన్నాయి, ఆ జిల్లాలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు, జియో ట్యాగ్స్ ఉన్నాయి, వీటితో పాటు అక్కడ టెంపుల్స్ ఏమి, ఆ యొక్క టెంపుల్స్ ఏ దేవుడు కొలువై ఉన్నారు, అయినా ఆ జిల్లా రచయితలు ఎవరు ఉన్నారా, ఆ జిల్లా యొక్క బార్డర్స్ ఏమున్నాయి, ఏ జిల్లా భూ పరివేష్టిత జిల్లాలుగా ఉన్నాయి, ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏది పెద్ద జిల్లా, ఏది చిన్న జిల్లా, జనాభా పరంగా, వైశాల్య పరంగా, ఇవన్నీ కూడా నేర్చుకొని మీరు ఇక కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటేనే జీకేలో మీకు దాదాపుగా 40లో 20 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్లు.
ఇది తెలియక ఎకనామిక్స్ చదవాలా, ఫిజిక్స్ చదవాలా, కెమిస్ట్రీ చదవాలా, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఏన్షియంట్, మోడర్న్, ఎందుకయ్యా నీ పాసుగుల? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ముందు మీరు నేర్చుకున్నారో చూసుకోండి. ఆల్ 23 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? మళ్ళీ మార్కెట్లో చిన్న చిన్నవి ఉన్నాయి, అది సరిపోదు. ఆల్ కరెంట్ అఫైర్స్ గత 6 నెలల నుంచి మనకంటే ఎగ్జామ్ ఇప్పుడు మనకు జూలైలో ఉంటుంది, అంటే జనవరి నుంచి జూలై వరకు థరో కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇంకా డిసెంబర్కి జనవరి నుంచి ముందు ఒక 2 to 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అది లైట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి కొత్త స్కీమ్స్ వాటికి ఇంపార్టెన్స్ నేర్చుకుంటేనే అయిపోయి. మీకు అవుట్ ఆఫ్ 40 questions 20 questions మీకు ఇక్కడి నుంచి పడతాయి. ఇవి నేర్చుకోకుండా అది నేర్చుకోలే, ఇది నేర్చుకోలే, ఎందుకు హైరాణ పడతారు? ఫస్ట్ ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఒక యాస్పిరెంట్గా ఇది నేర్చుకున్న తర్వాత గో ఫర్ జాగ్రఫీ. ఇక నేను చెప్తా తర్వాత ఎట్లా ప్రిపరేషన్ కొనసాగిస్తా. తర్వాత ఇవన్నీ కూడా మీకు కావాల్సి ఉంటే మనకు ఉత్తమ అకాడమీ యాప్ నందు మీకు ఈ కోర్స్ పెడుతున్నాం. ఫుల్ కోర్స్ అయితే ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. మరి కొందరు సార్ ఫుల్ కోర్స్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా, మాకు అన్నీ కూడా అవసరం లేదు అనుకునే వాళ్ళకు ఓన్లీ కేవలం జిల్లాలు మాత్రమే పెడుతున్నాను. దాదాపుగా ఈ జిల్లాల సమాచారం మీకు దాదాపుగా 15 నుంచి 20 గంటలు వస్తుంది. మళ్ళీ దాని మీద మళ్ళీ ఎంసీక్యూలు, వాటికి ఎక్స్ప్లెనేషన్, పీడిఎఫ్ అన్నీ కూడా ప్రవేశపెడుతున్నాం. అదే మాదిరి కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది మన యాప్లో. ఫుల్ కోర్సులకు అన్నీ ఫ్రీగా ఉంటాయి. బట్ కాకపోతే అది వద్దనుకున్న వాళ్ళకు ఇండివిజువల్గా జిల్లాలో ఒక వీడియో, ఒక కోర్సు, కరెంట్ అఫైర్స్ ఒక కోర్సు పెట్టడం జరుగుతుంది, భయపడకండి. సో మన దగ్గర ఫుల్ కోర్సు ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, ఇంగ్లీష్ బుక్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. కలిసి ఇది బుక్ కూడా మీకు ఇంటికి పంపిస్తాము. ఇంకా జీకే బుక్ అయితే రెడీ చేయాలి. యాక్చువల్గా అయితే అందరూ ఏమన్నారంటే సార్ జీకే బుక్ అన్నారు, కానీ మేము జీకే బుక్ రెడీ చేయాలనుకున్నాం. ఈ లోపల నాకు ఏముందంటే ఇక 23 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు 35 days టైం పట్టింది అనమాట, 35 రోజులు. అందులో నాకు ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే మాత్రం అన్ని జిల్లాలకు సమాచారం నీట్గా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి అన్ని సోర్సెస్ నుంచి మనకి జిల్లాల సమాచారం రావడం జరిగిందనమాట. అందువల్ల నాకు జీకే బుక్ రెడీ అవుతుంది. ఒకవేళ జీకే మనకి ఎగ్జామినేషన్ అనేది లేట్ అయ్యేట్టుకుంటే బుక్ మార్కులు పంపిస్తా. ఇన్ కేస్ రాకపోతే మీకు పీడిఎఫ్ రూపంలో జీకే బుక్ను పెడతాం మనకి యాప్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఫుల్ కోర్స్ కానీ, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కానీ, ఓన్లీ 23 ఇన్ఫర్మేషన్ కానీ, ఓన్లీ టెస్ట్ సిరీస్ కానీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ మేము ఇంటికాడ చదువుకోలేము అనుకునే వాళ్ళకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఇక్కడ మీకు ఇస్తున్నాం. సో టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే కొత్త ప్రోగ్రామ్తో ఖచ్చితంగా ఎవరైతే వస్తారో వాళ్ళు సిన్సియర్గా చదివించి వాళ్ళ జాబ్ సంపాదించిన లక్ష్యంతో ఇక్కడ మీకు చదివించడం జరుగుతుందన్నమాట. ఇది యొక్క బ్యాచ్ వచ్చేసి మనకు ఫస్ట్ బ్యాచ్ 10th May 2025 నాడు బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఆన్లైన్ అయితే మాత్రం ఇప్పటికే బ్యాచ్ రన్ అవుతుంది. దీంట్లో మీకు మీరు కోర్స్ చూస్తేనే అంత లేదనుకోదండి. సో ఇంగ్లీష్లో మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు జీకే మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇది మీకు ఎగ్జామినేషన్ కల్లా అన్ని డైలీగా డే బై డే అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కానీ లేదా 8333059876 కానీ మీరు ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ వరకు మనం వస్తాం. ఏమేమి కావాలి? సో అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత 1620. స్టార్ట్ డేట్ ఎప్పుడు మనకు 13/6/2025, ఇంకా 5 days ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు 24/6/2025. మరి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కట్ట 11 daysలో అయిపోతుంది అంతే. అందువల్ల మనం ఇప్పుడే సిద్ధం చేసుకోవాలా. ఆల్రెడీ మనం ఫాలో అయ్యే వాళ్ళైతే ఉత్తమ్ అకాడమీ ఫాలో అయ్యే వాళ్ళైతే రెడీ చేసుకొని ఉంటారు నాకు తెలిసి. మరి ఏజ్ ఎంత ఉండాలి అందరికీ 18 నుంచి 24 వరకు ఉండాలి, 17/20/25 నాటికి. సో ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంది. 7th క్లాస్ మొదలుకొని డిగ్రీ మొదలుకొని టెక్నికల్ టైపిస్ట్ అయితేనేమి, స్టెనోగ్రాఫర్స్ అయితే అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. మరి చూస్తే ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అకాడమిక్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉండాలా. సో ప్లీజ్ రిమెంబర్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాదు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని, ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మనం అప్లోడ్ చేయాలా. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. కొందరు నాకు ఫోన్ చేస్తారనమాట, సార్ నేను చదివి 5-10 years అయింది, నేను బీటెక్ కాలేజీలో నా స్కూల్లో ఎట్లా పెట్టేసినా ఎట్లా సార్? ఏమయ్యా, కష్టపడిస్తుంది మనం, అది మన సర్టిఫికేట్, మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి పాస్ అయినాం. మరి పాస్ అయిన సర్టిఫికేట్ మన ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎందుకో, కాలేజీ ఇంట్లో పెట్టాలి మనం. సో కష్టార్జిత మంది, డాక్యుమెంట్ మంది, ఇది కూడా పెట్టాలంటే నాకు అవసరం డాక్యుమెంట్ పెట్టలేదు సార్. ఏంది అవసరం లేదు,
మంది కదా అది, మన కష్టార్జితం అండి అది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ, ఎంత డబ్బు ఖర్చు పెడితే కానీ, డ్రెజిబుల్ చదివితే కానీ మనం పాస్ కాలేకపోయినాం. అటువంటి విలువైన వజ్రాన్ని అక్కడ దాచుకోవడం మంచిదా? ఎప్పుడైనా సరే ఆ యొక్క విలువైన వజ్రాన్ని కూడా మన ఇంట్లోనే ఉండాలా, మన ఇంట్లో దాచుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మన యొక్క సర్టిఫికేట్ ఎప్పుడైనా మన ఇంట్లోనే ఉండాలా. ఓకే, మరి తర్వాత అకాడమిక్ పరంగా ఉంటే, లేకపోతే టెక్నికల్ పరంగా మీకు ఏమన్నా టైపింగ్, స్టెనోగ్రఫీ, స్పోర్ట్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా టెక్నికల్ పరంగా కూడా మీరు పెట్టుకొని ఉండాలా. తర్వాత పాస్ సర్టిఫికేట్ ఉండాలా ఒరిజినల్. ఏంది ఇక్కడ పాస్ సర్టిఫికేట్ అంటే ఏంది? ఒకవేళ సబార్డినేట్ అనుకోండి, మీరు సెవెంత్ సర్టిఫికేట్ ఉండాలా, 8th కానీ 9th కానీ. లేదంటే ప్రొఫెసర్ అనుకోండి, మినిమం క్వాలిఫికేషన్ ఏమి ప్రొఫెసర్కు 10th సర్టిఫికేట్ ఉండాలా. ఇంటర్మీడియట్ అనుకోండి, కాపీస్ట్ కానీ ఎగ్జామ్ వాళ్ళకి అయితేనేమి వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలా. ఇంకా తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనుకోండి, ఫీల్డ్ అసిస్టెంట్ అనుకోండి, మనకి ఉండాలా డిగ్రీ పాస్ కాదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలా. మీరు టైపిస్ట్ అనుకోండి, టైపిస్ట్ కానీ స్టెనోగ్రఫీ అనుకోండి, ఏం ఉండాలి మనకు టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలా, స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ ఉండాలా. సో మీకేమైతే ఈ అప్లై చేస్తున్నారో దాని మినిమం క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో ఆ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ ఉండాలా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనం ఏం చేస్తామంటే, మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి అంటే సచివాలయానికి పోయి నా డేట్ ఆఫ్ సర్టిఫికేట్, నా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరు ఇయరు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే మళ్ళీ హాస్పిటల్కి పోయి కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేసి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళేసి సర్టిఫికేట్ అవసరంలే. మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అదే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అంతేగాని నా ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నాకు పుట్టింది హాస్పిటల్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఎన్ని సంబంధంలే. 10th క్లాస్ ఏమైతే ఉందో అది మీ ఒరిజినల్ అయినా కాకపోయినా, ఫేక్ అయినా, అదే మీ యొక్క ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ అని గుర్తుంచుకోండి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ మీరు అక్కడ ప్రత్యేకమాకండి. 10th క్లాస్ ఏమైతే ఉందో అదే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. దాన్ని బేస్ చేసుకొని మీ ఆధార్ కార్డు కానీ మీ యొక్క రేషన్ కార్డు కానీ మార్చుకుంటుంటాం, అంతవరకే. ఇది బేస్, ఇది కంపల్సరీ కావాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. సో క్యాస్ట్ ఎవరికి ఉండాలా? ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, బీసీ వాళ్ళకి. మళ్ళీ బీసీ వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, మళ్ళీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అయితే బీసీఈ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. అదే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్లో కానీ, లేదా స్టేట్ లెవెల్లో కానీ, లేదా మన యొక్క గేమ్స్ పరంగా నేషనల్ మన యూనివర్సిటీస్ పరంగా అట్లా కానీ ఉండే వాళ్ళకు స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు డిశ్చార్జ్ అంటారు కదా, ఆర్మీ నుంచి కానీ, నేవీ నుంచి కానీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ. సో వాళ్ళు ఆ యొక్క ఎక్సర్వీస్ సర్టిఫికేట్ పెట్టు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ పరంగా మనకు సిద్ధం చేసుకొని ఉండాలి. ఆ తర్వాత బీసీ వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సో వీటితో పాటుగా ఆల్సో అప్లోడ్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్. ఎందుకంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీలో కూడా కోటీశ్వర్లు ఉంటారు. అప్పుడు వాళ్ళకి అది వర్తించదు కదా, రిజర్వేషన్ వర్తించదు కదా. అప్పుడు అందుకని ఏం చేయాలి వాళ్ళు? కంపల్సరిగా బీసీఏ, బీసీడీతో పాటుగా మీరు కంపల్సరిగా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలా. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలా. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేయలేకపోయినాను అనుకో, ఏం పరిస్థితి? నన్ను తీసేస్తారా? నాకు జాబ్ ఇవ్వరా? లేదా నా ప్లీజ్ రిజెక్ట్ అవుతుందా? నా డబ్బులు వేస్ట్? ఏం కాదు. మీరు ఒకవేళ ఇక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే కన్సిడర్డ్ ఓపెన్ కేటగిరీ, మీరు ఓసీ అనుకొని అది తీసుకుంటుంది. ఎగ్జామ్ అయితే రాపిస్తారు, అన్నీ చేస్తారు. ఓసీలో పోటీ పడాలి తప్పితే మీకంటూ ఏబిసిడిలో వచ్చిన రిజర్వేషన్ మీకు రాదు. అర్థమైందా? కొంత అంటూ ఉంటారు అనమాట, సార్ నాకు బీసీఏలో ఒక పోస్ట్ కానీ లేదు, నేను బీసీడీ వాడిని, ఒక పోస్ట్ లేదు సార్, అడా ఓన్లీ అమ్మాయిలకు ఉంది అంటే నేను అన్ఫిట్ ఫర్ దిస్, నేను అప్లై చేసుకోకూడదా? వద్దు నాయనా. మీరు ఈ కేటగిరీలో ఏది ఉన్నా, మీ యొక్క కేటగిరీలో పోస్ట్ లేకపోయినా ఓపెన్ కోటాలో పేరు ఉంది మనకు, ఏముంది? ఓపెన్ కాంపిటీషన్ పేరుంది కదా. సో ఓపెన్ కాంపిటీషన్లో మీరు పోటీ పడవచ్చు. కానీ మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్ మీకు లేకపోతే మీరు అప్లై చేయకూడదని కదా, మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఓపెన్ కేటగిరీలో మీరు పోటీ పడాల్సి వస్తుంది. ఓకేనా? తర్వాత చూస్తే మనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎంత ఉండాలి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అంటే ఏమి? ఓసీ వాళ్ళు
ఓసీ వాళ్ళకులో ఏముంటుంది మనకు జనరల్ కేటగిరీలో అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఎవరైతే ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటారో వాళ్ళకు ఇన్కమ్ అనేది 8 lakhs కానీ తక్కువ ఉంటే, వాళ్ళకి ఇన్కమ్ 8 lakhs కానీ తక్కువ ఉంటే, 8 lakhs తక్కువ ఉంటే మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఓకే, మనకు రిజర్వేషన్ అనేది మనకు వర్తిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే ఫిజికల్ డిజబుల్డ్ పర్సన్స్ అయితే ఏం చేయాలా, మెడికల్ బోర్డు నుంచి మీరు పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా. మీ దేంట్లో పీడబ్ల్యూబీడీ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మెడికల్ బోర్డు వాళ్ళు ఇస్తారు, అది మనం తెచ్చుకోవాలా. మరి ఒకవేళ ఈ బీసీఏ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కాకుండా నేను ఓబీసీ పెడతాను అంటే ఇది ఒప్పుకోరు. ఓకే, సో కంపల్సరీగా ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఓబీసీ ఒప్పుకోదు. ఓబీసీ ఎవరికి, ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, లైక్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వే జాబ్స్, ఇన్సూరెన్స్, ఇస్రో అటువంటి వాటికి మాత్రమే ఓబీసీ కావాలా. మరి ఈ యొక్క కోర్టు జాబ్స్కి ఓబీసీ సర్టిఫికేట్ను కన్సిడర్ చేయరు. మీరు కంపల్సరీగా సపరేట్గా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈతో పాటుగా కంపల్సరీ మీరు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ను మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లోడ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. మీరు ఎప్పుడు డ్యూటీ బయటకు వచ్చినారో ఆ యొక్క సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలా. మరి స్పోర్ట్స్ కూడా ఇటీవల కాలంలో మన రాష్ట్రం స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టింది. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు ఫారం 1 అని, ఫారం 2 అని, ఫారం 3 అని, ఫారం 4 అని, నాకు కూడా కరెక్ట్గా దీని గురించి తెలియదు, బట్ స్పోర్ట్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏ కేసు అయినా కావచ్చు, మీరు ఫారం ఏలో ఉన్నారా, ఫారం బిలోనా, ఫారం 3 ఫారం 3 ఉన్నారో అది ఏమైతే ఉందో ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ను మీరు ప్రొడ్యూస్ చేయాల్సి, మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి సార్ లోకల్ క్యాండిడేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇది ఒకసారి చూద్దాం. సో లోకల్ క్యాండిడేట్ అంటే ఏమి, ఎట్లా డిసైడ్ చేస్తారు, నేను ఏ జిల్లాకి అప్లై చేసుకోవాలా, నేను చదివిందేమో ఒక జిల్లాలో కానీ మా ఇల్లంతా ఒక చోట ఉంది, నేనేం చేయాలా. ఇక్కడ మీరు చదివినారు, మీ ఇల్లు యాడుంది అనేది కాదు ఇక్కడ ప్రస్తావన. జనరల్గా ఏమంటే ఇంటిని బేస్ చేసుకొని, మీ సొంత ఊరి బేస్ చేసుకొని, మీ సొంత ఇల్లు బేస్ చేసుకొని మీకు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయదు. ఇది గమనించే ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది అంటే సార్ నేనేమో అక్కడ చదువుకున్నా, నాకు వచ్చేసి మా ఊర్లో నాకు సొంత ఇల్లు ఉంది, ఆడున్నా మా నాన్న ఉన్నారు, నేను అక్కడ చదువుకున్నా అంటారు. అది కాదు. మీ ఇల్లు యాడునే వాళ్ళ సంబంధం లే, నువ్వు యాడున్న సంబంధం లే, అందులో ఎక్కడున్న సంబంధం లే. నువ్వు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 7th నుంచి 10th వరకు, 7th, 8th, 9th, 10th ఎక్కడ చదువుకున్నావో అదే నీకు లోకల్. సార్ మరి నేను సబర్డినేట్ అప్లై చేస్తాను, అప్పుడు నేను 7th పాస్ అయింది. మీరేం చేయాలంటే ఎవరైతే సబార్డినేట్గా అప్లై చేస్తున్నారో మన క్వాలిఫికేషన్ ఏమి మిత్రమా, 7th కదా, 7th ఎన్నికి వెళ్ళిపో, 7th, 6th, 5th, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్. ఒకవేళ 10th క్లాస్ అనుకోండి, మినిమం 10th అయితే 10th, 9th, 8th, 7th. సరే డిగ్రీ చదివినా, మరి డిగ్రీ బీటెక్ 4 ఏళ్ళు కదా, అది కాదు. వాళ్ళకి కావాల్సింది 10th క్లాస్ నుంచి ఎన్నికి, నువ్వు ఏమైనా చదువు, పీజీనా ఏమైనా చేసే సంబంధాలు, వాళ్ళకి కావాల్సింది 10th నుంచి ఎన్నికి 4 ఏళ్ళు, 10th, 9th, 8th, 7th. మరి ఆఫీస్ సబర్డినేట్కి ఏం సార్, అది మనకేం క్వాలిఫికేషన్ 7th కదా, 7th కాబట్టి 7th ఎన్నికి 4 ఏళ్ళ కోసం. అది లోకల్ నాన్ లోకల్ అని డిసైడ్ చేసేది. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి కాదు, మీరు ఉండే ఊరిని బట్టి కాదు, మీకు సొంత ఇల్లు ఉండే దాన్ని బట్టి కాదు, మీకు రేషన్ కార్డు ఉండే దాన్ని బట్టి రాదు. మీరు చదివిన స్కూల్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు చదివిన స్కూల్ ఏ జిల్లాలో అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొనే మనకు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తుంది. సార్ మరి నేనేమో ఒకే స్కూల్లో చదవలే, 2 ఏళ్ళు ఒకసారి 2 ఏళ్ళు ఒకసారి చదువుకున్నా, లేదంటే 3 ఏళ్ళు ఒకసారి చదువుకున్నా, లేదా 4 జిల్లాలు వేరే. మరి మేమేం చేయాలి సార్, మీరేం చేయాలంటే ఎవరైతే విధంగా జిల్లాలు మారి చదివి ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే 4th క్లాస్ నుంచి 10th వరకు తీసుకోవాలా. ఎందుకంటే సో ఫస్ట్ ఏమో స్టడీ సర్టిఫికేట్ 7th to 10th క్లాస్ 4 yearsకు. ఒకవేళ మీరు నాట్ స్టడీ అయితే, మీరు చదువుకోకుండా ఉంటే, డిఫరెంట్ స్కూళ్ళలో ఉంటే, ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ 2 more districts సబ్మిట్ 4th to 10th స్టడీ, అప్పుడు మీరేం చేయాలా, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సబ్మిట్ చేయాలా. ఇప్పుడు ఇది మీరు వేరు చదువుకొని ఉంటే, మీరు 7th, 8th, 9th, 10th ఒకే జిల్లాలో సంబంధంలా, మీరు స్కూల్ మారి ఉండొచ్చు, మండలం మారి ఉండొచ్చు, కానీ మీరు జిల్లా మారుకోకుండా ఒకే జిల్లాలో చదివి ఉంటే, ఇది ఇక్కడ
పాత జిల్లాల ప్రకారం, ప్లీజ్ రిమెంబర్, పాత జిల్లాల ప్రకారం ఎక్కడ చదివినారో అది మీకు లోకల్ డిసైడ్ అవుతుంది. మీరు ఒకవేళ జిల్లాలు మారి ఉంటే అప్పుడు ఏం చేయాలా, మీరు 4th నుంచి 10th మీరు సబ్మిట్ చేయాలి. సార్ ఇప్పుడేమవుతుంది? ఇప్పుడేం కాదు. ఇప్పుడేమవుతుందంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ జిల్లాలో అయితే ఎక్కువ సంవత్సరాలు చదివి ఉంటారో, ప్లీజ్ రిమెంబర్, 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కువ ఏ జిల్లాలో చదివి ఉంటారో ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది. ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఓకే, మ్యాక్సిమం పీరియడ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ లోకల్. ఇఫ్ నాట్ సబ్మిట్, నేను సబ్మిట్ చేయాలని అనుకో, నేను ఏం సబ్మిట్ చేయను, అప్పుడు ఏం చేయాలా? ఇంకొక ఆప్షన్ ఉంది. అంటే మీకు స్టడీ లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటే, ఒకవేళ నేను స్కూల్కే పోలేదబ్బా, నేను స్కూల్కి పోలే, నేను ఓపెన్ స్కూల్ చదువుకున్నా, లేదా నేను ప్రైవేట్గా రాసుకున్నా, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలా. అప్పుడు ఏం చేయాలా? రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఎన్ని ఏళ్ళకు? 4 ఏళ్ళకు. 10th, 9th, 8th, 7th, లేకపోతే 7th సబార్డినేట్ అనుకోండి, 7th, 6th, 5th, 4th రెసిడెన్స్ సర్టిఫికేట్. ఎక్కడి నుంచి తేవాలా? ఎంఆర్ఓ ఆప్షన్, అంటే తహసీల్దార్ నుంచి మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. మరి మీరు దొంగ పెడితే, నేను చదివింది ఒక చోట, అక్కడ నా జిల్లాలో పోస్టులు లేవనేసి నేను ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నా, అప్పుడు పెడితే అది కుదరదు. మీరు చదివిందే పెట్టాలా. చదువుకోకుండా ఉంటేనే మనకు అది పనికి వస్తుంది. ఒకవేళ నువ్వు సబ్మిట్ ఇచ్చేది అనుకో, ఈ అబ్బాయి అంత తలనొప్పి నాకెందుకు, ఇది నాకు ఏ సర్టిఫికేట్ నాకు వద్దు, పో, నాకు ఆడికి పోలా, ఈడికి పోలా, ఆ స్కూల్ పోయి ఈ స్కూల్కి పోలా, ఏం తలనొప్పి నాకెందుకు అని కొందరు మహానుభావులు ఉంటారనమాట. వాళ్ళే పరిస్థితి ఏమంటే వాళ్ళు నాన్ లోకల్ కింద వచ్చారు. అటువంటి వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు. అర్థమైందా? ఓకే. సో మీకు అర్థమైంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఇటువంటి అన్నీ కూడా చాలా డౌట్స్ అన్నీ కూడా నేను 1 by 1 మీకు తీయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోండి, లేకుంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లా వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీది ఏ జిల్లాను 10 జిల్లా ప్రకారం ఆ జిల్లా వాళ్ళు అదే గ్రూప్లో యాడ్ కండి, జాయిన్ కండి. లింక్ను క్లిక్ చేసి మీరు దాంట్లో వాట్సాప్లో జాయిన్ అయితే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తూ ఉంటాను నేను. తర్వాత మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే నాన్ ఎన్ఓసి సర్టిఫికేట్, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఎవరిని చేసినా కూడా పెట్టరు, అది ఎందుకు లేకపోతే తలనొప్పి మళ్ళీ చూసుకొని వచ్చినాక అనేసి, దాని గురించి ఎవరికి అవసరం ఏం లేదులేండి. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు చేయాలా? మీరు ఒకవేళ ఎగ్జామ్ బాగా రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు మన మళ్ళీ, ఇంకబ్బా నువ్వు ఫైనల్ లిస్ట్లో ఉండవబ్బా, నీకు జాబ్ వచ్చేది రాబ్బా అంటారు. అప్పుడు ఏం చేయాలి? మీరు అన్నీ కూడా ఒరిజినల్స్ ఎత్తుకొని పోవాలా. మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడైతే అన్నీ కూడా కేవలం ఇప్పుడు మనం అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేస్తాం, అంతవరకే అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్నీ కూడా ఒరిజినల్స్ ఎత్తుకొని పోయి వాళ్ళు చూపించాం అనమాట. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్, నేను 10th క్లాస్ లేదబ్బా, నేను ఓన్లీ నేను సబార్డినేట్కి అప్లై చేసిన, కానీ గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ అప్లై చేయాలంటే కండిషన్ ఏమంటే మీరు 7th క్లాస్ పాస్ అయి ఉండాలా, లేకుంటే 8th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీ ఇంటర్ ఫెయిల్ అయి ఉండాలా. వాళ్ళకి మాత్రమే ఇది. వాళ్ళకి ఏమండి, వాళ్ళకి ఇచ్చింది ఏమి 7th పాస్ కదా, వాళ్ళు 7th పాస్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వాళ్ళు స్టడీ ఇవ్వాలి, వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే. ఒకవేళ వాళ్ళు స్కూల్లో చదువుకోకుండా రకరకాలుగా అక్కడ చదివి ఉంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు 1వ తరగతి నుంచి 7వ క్లాస్ వరకు జిల్లాలు మారి ఉంటే స్టడీ పెట్టాలా. అప్పుడు మ్యాక్సిమం ఎక్కడైతే ఉందో చదివినారో ఆ జిల్లా వాళ్ళకి లోకల్ అవుతుంది. అది కూడా ప్రైవేట్ చదివి ఉంటే ఏం చేయాలి? వాళ్ళు రెసిడెన్స్ పెట్టుకోవాలి మళ్ళీ. ఇది యాజ్ ద సేమ్. ఓకే. ఇది మిత్రమా కంప్లీట్గా ఇది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్లు తెలియపరచండి. దాంట్లో వ్యాలిడ్ డౌట్ అంటే మాత్రం తిరిగి నేను మరొక వీడియో రిగార్డింగ్ ఆల్ డౌట్స్ అని వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా టైం ఉంది మనకు, ఇంకా 5 days ఉంది. ఇక 5 daysలో మీరు ఏమైతే సర్టిఫికేట్స్ కావాలనో అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మరి వేకెన్సీ తక్కువ అని చాలామంది కొన్ని నెగిటివ్గా నాకు కూడా కమెంట్ చేస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, అసలు మీరు అప్లై చేయకండి జాబులు రావంటున్నారు. ఎప్పుడైనా మిత్రమా అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన మీద పాకిస్తాన్ దండయాత్ర చేసినాడు. అంటే దండయాత్ర అంటే ఏమి ఇక్కడ గెలవడానికి కాదు, ఏదో అస్థిరపరచాలి దేశాన్ని అనేసి వారు తీవ్రవాదులు మళ్ళీ దాడి చేసినారు. 26 మంది పొట్టను పెట్టుకున్నారు. ఇండియా గమ్మునుందా? మంచి టైం చూసుకొని కాల్చుకొని ఏం చేసింది? ఆపరేషన్ సింధూర్ వాంచి పడేసి ధ్వంసం చేసి పడేసింది. ఎక్కడైతే టార్గెట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో తీవ్రవాదులు అయ్యి కొట్టి వచ్చి ధ్వంసం అయిపోయినట్లే. కొడితే ఆ విధంగా ఆపరేషన్ సింధూర్ లాగా మనం ఆపరేషన్ హైకోర్టు జాబ్ అని పెట్టుకోవాలా. కొడితే అట్లా బడాలంతే.
అది పడాలంటే ఒక టార్గెట్ ఉండాలి, ఒక వే ఉండాలి. చూసారా మన నరేంద్ర మోడీ గారు అసలుకు ఎవడని ఊహించారు? అసలుకు ఇప్పుడు తెలుసు అందరికీ, మొత్తానికైతే పాకిస్తాన్ మీద దాడి చేయడం పక్కా డిసైడ్ అయిపోయింది, ఆ రోజు డిసైడ్ అయిపోయినాం. కానీ ఎవరికి తెలియదు అసలుకు. ఎప్పుడు చేసినాడు? మాక్ డ్రిల్ పెట్టినాడు నేను అందరికీ. సో మాక్ డ్రిల్ వేసి మొత్తం ప్రపంచమంతా మాక్ డ్రిల్ పెట్టినాడప్ప, భారతదేశం అంతా ఏందో అంటే మాక్ డ్రిల్ అయిపోయిన తర్వాత కానీ దాడి చేయరు అనుకున్నారు అందరూ. కానీ ఏం చేశారు? అంటే ప్రపంచమంతా ఒక వైపుకి మళ్ళించేసి అందరూ కలిసి ఒక వైపు పెట్టేసి, ఈవెన్ మనకే తెలియదు అసలుకు. ఏముందిలే ఇంకా మనతో మాక్ డ్రిల్ అయిపోయినాక తర్వాత మళ్ళీ చూసుకొని కొడతాలి అనుకున్నారు. కానీ అందరూ ఒక ట్రాన్స్ ఉన్నప్పుడు మనవాడు ఇంకో ట్రాన్స్ ధ్వంసించబడేసాడు. టార్గెటెడ్. చూడండి, ఎక్కడ ఇండియా, ఎక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాద ఇంటిని ధ్వంసం చేసినాడు. అది టార్గెట్ అంటే. సో ఆ విధంగా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ కొడతాం. ఓకే, కాబట్టి మనకు కూడా ఒక టార్గెట్ ఏపీ హైకోర్టు జాబ్లో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా మనకి రీచ్ అయిపోవచ్చు. అటువంటి టార్గెట్ ఉండాలి. అంతేగాని నెగిటివ్ మాటలు అందరూ వింటూ అదేవాడు ఇది ఇంత, ఈ జాబ్స్ రావు, అమ్ముడుపోతాయి, ఇవన్నీ వద్దు. ఫస్ట్ అప్లై చేద్దాం. అప్లై చేస్తేనే ఊరికి ఆశపడి చదవద్దు, కష్టపడి చదువుదాం. టార్గెట్ హిట్ కొట్టాలని మరి ప్రయత్నిస్తాం. ఆ యొక్క టార్గెట్ హిట్ పడితే ఏ విధంగా అయితే మన ఇండియన్ మిజైల్స్ ఎక్కడో పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి తీవ్రవాది ఇంటి మీద పోయి అటాక్ చేసిందో ఆ విధంగా హిట్ చేస్తే జాబ్ను పడాలా. అటువంటి కసి ఉండాలి మన దగ్గర. ఏదో వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఈరోజు బాగా ఉత్సాహంగా ఉండేసి, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేంత నెగిటివిటీ థింకర్సే. నువ్వు ముందుకు పోదామంటే లాగుతా అంటాడు. ముందు ఎప్పుడైతే మనసు కూడా చూడు, భారతదేశం యుద్ధమా, వద్దులేబ్బా, యుద్ధం చేసి వాడు మనది చేస్తాడు, నష్టపోతాను లేబ్బా, ఏం కాదులే అనుకుంటా అంటే ఏమవుతుంది? మన మీద దాడి చేస్తూనే ఉంటారు. మనం గమ్మును కాల్చి ముసుకొని కొట్టుకుంటారు. ఎప్పుడైనా ఇప్పుడు కొట్టినాము గడ్డ ఏం చేస్తాం? నెక్స్ట్ ఏ దేశంలోనైనా సరే, ఇప్పుడు పాకిస్తాన్ రేపు చైనా వాడికి కూడా మనకి దండయాత్ర చేయడం నమ్మకం ఏముంది? అప్పుడు చైనా వాడికి కూడా పడుతుంది మా ఉద్దరాసం ఇది పెట్టుకోకూడదు అనేసి. అట్లా మనకి ఎంతమంది ఎన్నో రకాల మాటలు మనం అంటారు, ఇందుకు జాబ్ కాదు ఇది అనేసి. అయినా కూడా నువ్వు చేసి చూపించాలి. సైలెంట్గా ఉండాలి, చేయాలి ఏదైనా. సైలెంట్ ఇండియా అంతే కదా, సైలెంట్గా ఉంది, చేసి చూపించేసింది. మనకు కూడా సైలెంట్గా ఉండాలా, సైలెంట్ కిల్లర్లాగా ఉండాలా. జాబ్ కొట్టలే అనుకోవాలా, కానీ జాబ్ కొట్టి చూపించాలా. అంటే దీనికి ప్రణాళికబద్ధమైన ఒక ప్లానింగ్ అవసరం. ఎప్పుడు టార్గెట్, ఎక్కడ టార్గెట్ ఉంది అక్కడ టార్గెట్ హిట్ చేయాలంటే ఏమేమి చేయాలా, దానికి వెనకాల ఎంత కృషి ఉండాలా, ఎంత ప్రయత్నం చేయాలా, అవన్నీ కూడా మీకు తెలుసు. ఆ విధంగా టార్గెట్ హిట్ ఏరియాస్ పెట్టుకొని టార్గెట్ రైట్ చేయండి, ఖచ్చితంగా జాబడుతుంది. ఓకే మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802 కానీ 8330559876 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ మన యొక్క కోర్సు కావాలనుకుంటే ఇప్పుడు ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. లేదా ఆఫ్లైన్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. హైకోర్టు సంబంధించిన అయితేనేమి, త్వరలోనే ఫారెస్ట్ జాబ్స్ రాబోతున్నాయి, వాటికైతేనేమి, బ్యాంక్స్కి అయితేనేమి, ఎస్ఎస్సీ అయితేనేమి మన దగ్గర మల్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ దానికి సపరేట్ దొరుకుతుంది. హైకోర్టు వేరే, ఫారెస్ట్ వేరే దొరుకుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇది కూడా మిస్ కాకుండా కోరుకుండా అయితే మళ్ళీ రెడీగా మనకి జాబ్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటికి కూడా మనం ఫైట్ చేస్తాం, ప్రిపేర్ చేసి కొనసాగిస్తాం. మనం ఈ ఫీల్డ్లోకి వచ్చాం, తెలిసి వచ్చామో తెలియక వచ్చాం వేరే విషయం. అది వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఎన్నికడిగా వేసే ప్రతి నో పిచ్చే మూడ్. ఓకేనా, ఆ విధంగా ఉండాలన్నమాట మిత్రం. ఓకేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.